దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के विश्वासियों, ఈ హిజ్కియా రాజు గారికి కలిగిన ఆ భయంకర రోగం इसके राज को जब यह भयंकर रूप से पड़ने वाला ये बीमारी पड़ता है, అది చాలా తనని బాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. भयंकर रूप से वो अब उसे पीड़ित करता है। అయితే గొర్రెలు కాచుకునే కాపరులు తమ గొర్రెల్ని పచ్చ పచ్చ బయళ్ళలో వాటిని మేపి, लेकिन जिस प्रकार भेड़ बकरियों को चराने वाले चरवाहे अपने भेड़ बकरियों को हरी घास में चराने के लिए ले जाते हैं, అక్కడ వెళ్ళి వాళ్ళు నివసించడానికి చిన్న గుడారం వేసుకుంటారు. वहां पर जाकर वो लोग अपने निवास के लिए एक छोटा सा तंबू बनाते हैं। దాన్ని ఆ పచ్చికనంతటిని మేపి గొర్రెలకు మేపిన తర్వాత जब वो हरी घास उसके भेड़ बकरे पूरे चरते हैं, ఆ గడ్డి అయిపోయింది అనుకున్న తర్వాత మరొకటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. वो घास जब खत्म हो जाता है तो उन्हें दूसरी जगह जाना पड़ता है। ఆ సందర్భంలో ఆ గుడారాన్ని చిన్న గుడారాన్ని వాళ్ళు పెరికేస్తారు. उस संदर्भ में जिस छोटा सा तंबू वो बनाए उसको वहां से हटाते हैं। ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ उस विषय को स्मरण करते हुए ఆ కాపురులు ఎలా ఆ గుడారాన్ని పెరికేస్తా ఉంటారో, वो रखवाले जिस प्रकार उस तंबू को उखाड़ते हैं, అలాగే ఈ దేహం అనే నా గుడారం కూడా పెరికేసేవని నేను అనుకున్నానయ్యా. उसी प्रकार ये देह रूपी तंबू को भी तू उठा लिया करके मैं सोचा, परमेश्वर నాకు వచ్చిన రోగం అలాంటిది, मुझे भी ये बीमारी ऐसी है, నన్ను అలా బాధించింది, నన్ను ఈ భూమి నుంచి నువ్వు తీసేసావు అనుకున్నాను. ये बीमारी मुझे इस तरह से पीड़ित किया है यहोवा कि तू मुझे इस पृथ्वी पर से उठा लिया करके मैं सोचा था। అని ఆయన ఆ విధంగా తన రోగాన్ని గురించి వర్ణిస్తా ఉన్నాడు. इस प्रकार वो अपनी बीमारी के बारे में वो बताता है। అలాగే మగ్గం వేసేటువంటి ఆ యొక్క నేతగాడు కూడా వస్త్రాన్ని ఆ యంత్రాన్ని పెట్టి ఆ మిషన్ కి పెట్టి దాన్ని నేస్తా ఉంటాడు. उसी प्रकार वस्त्र को बनाने वाला वह व्यक्ति भी उस वस्त्र को उस यंत्र में रखकर बनाता है। అయితే ఆ యొక్క యంత్రం నుంచి ఆ వస్త్రం అంతా సంపూర్తి చేయబడిన తర్వాత लेकिन जब वो वस्त्र पूरी तरह से तैयार हो जाता है तो వెంటనే దాన్ని కత్తి నుంచి వస్తాడు. ఆ మిషన్ నుంచి ఆ యంత్రాన్ని నుంచి వస్త్రాన్ని వేరు చేస్తా ఉంటాడు. जहाँ तक वह तैयार होता है वहाँ तक उस यंत्र से उस वस्त्र को वह कैंची से काटता है। అలాగే ఈ భూమి మీద నన్ను కూడా కత్తిరించావనుకున్నావయ్యా అని బాధపడతా उसी ఉన్నాడు. प्रकार इस पृथ्वी पर से भी तू भी मेरे जीवन को काट दिया होगा करके सोच कर वह विचार करता है। నాకు వచ్చిన బాధ అలాంటిది, నాకు వచ్చిన భయంకర రోగం అలాంటిది, मुझे प्राप्त हुई बीमारी ही ऐसी है। అలాగే నన్ను కత్తిరించావనుకున్నానయ్యా అని इसी అనుకుంటున్నాను. प्रकार तू भी मुझे शायद काटा होगा करके मैं सोचा था, కానీ నన్ను ఆ విధంగా నువ్వు చేయలేదు. लेकिन परमेश्वर आप वैसा नहीं किए हो నా मेरे साथ। ప్రార్థన నువ్వు ఆలకించావు. आप मेरी विनती को सुने हो। ఈ భూమి మీద మళ్ళా 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించావు. इस पृथ्वी पर फिर से 15 वर्ष आप बढ़ाए हो। నన్ను సజీవులకులో ఉంచావు నాయన. मुझे सजीवों के देश में रखे हो, అందుకే నేను సజీవులుగా ఉండి నేను నిన్ను స్తుతిస్తా ఉన్నాను. इसलिए सजीव के रूप में रहकर मैं तेरी स्तुति आराधना कर रहा हूँ। ఆ మృతుల లోకంలో చేరవలసిన నన్ను సజీవుల లోకంలో నన్ను పిలిచావు. मृत्यु में शामिल होने वाले मुझे सजीवों के रूप में तूने बुलाया है। అందుకనే యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వాక్యంలో ఏమంటాడంటే, इसलिए यशायाह की पुस्तक 38 और 19 में जब हम पढ़ते हैं तो సజీవులే కదా నిన్ను స్తుతించేది. सजीवी तो तेरी स्तुति आराधना करते हैं, మృతులు పాతాలు నిన్ను స్తుతిస్తుందా? जो मृत होते हैं वो लोग तो तेरी स्तुति आराधना नहीं करते। నేను సజీవుగా ఉండకపోతే నేను స్తుతి చేస్తా मैं ఉన్నా. सजीव हूँ, जीवित हूँ, इसलिए तेरी स्तुति आराधना कर ఈ रहा हूँ। సజీవుల దేశంలో నన్ను జీవంగా ఉంచు కనుక నేను స్తుతించే పని నాదయ్య అని इस చెప్పుకుంటున్నా. सजीवों के देश में तूने मुझे जीवित रखा, इसलिए मैं तेरी स्तुति आराधना कर रहा ఒకవేళ हूँ। నేను చనిపోయాను అనుకో, अगर मैं मर जाता तो నన్ను మట్టిలో పెట్టేస్తారు. मुझे मिट्टी में दफनाते, నా దేహం మట్టిలో కలిసిపోతుంది. मेरा यह शरीर मिट्टी में मिल जाता। ఒకవేళ కాల్చారు అనుకో, अगर जलाते तो అది బూడిదైపోతుంది. राख हो जाता, అది పూర్తిగా దాన్ని కనబడకుండా పోతుంది. पूरी तरह से वो दिखाई ना देता। అట్లా నేను చనిపోయి నా ఆత్మ పాతాళంలోకి వెళ్తే పాతాళంలో నేను స్తుతిస్తానా? इस तरह से जब मैं मृत्यु हो जाता है तो मेरी आत्मा जब मृत्यु लोक में जाता है तो मृत्यु लोक से मैं तेरी स्तुति आराधना कर पाऊंगा। ఈ మన్నైపోయిన నా దేహం నిన్ను చప్పట్లు కొట్టి నిన్ను ఆరాధన చేస్తుందా? मृत्यु होने वाला मेरा यह शरीर तेरी स्तुति आराधना कर पाएगा। అందుకనే నువ్వు నన్ను సజీవులుగా ఉంచావయ్యా, తిరిగి నేను నిన్ను ఆరాధన చేయాలని. इसलिए यहोवा तूने मुझे सजीवों की गिनती में रखा है ताकि मैं दोबारा तेरी स्तुति आराधना कर सकूं। ఈ సజీవుల దేశంలో इस सजीवों के देश में నా కంఠంలో ఊపిరినంత వరకు, जब तक मेरे गले में मेरे सांस में प्राण रहेगा, నా శ్వాస నడిచినంత వరకు जब तक मेरा श्वास चलता रहेगा, నేను నిన్ను మాత్రమే मैं స్తుతిస్తాను. सिर्फ तेरी स्तुति आराधना करूंगा। ఈ సజీవుల దేశంలో నేను స్తుతించేది నా డ్యూటీ అని చెప్తున్నాడు. इस सजीवों के देश में तेरी स्तुति आराधना करना ही मेरा काम होगा। దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के विश्वास దేవుడిచ్చే ఈ పంచభూతాలు అనిపిస్తాను నీవు. परमेश्वर के द्वारा दिए हुए గాలి, నీరు, ఆకాశం, ఈ ఎండ, సకల విధమైన అనుభూతులు అన్నిటిని అనిపిస్తున్నాను हर నీవు. प्रकार की अनुभूतियां जो तुम्हें मिला है उन
सबका अनुभव करने वाले आप ప్రతి దాని కోసం నీ దేవుని స్తుతించాలి. हर एक के विषय में, हर एक के निमित्त ఆయన परमेश्वर की ఉచితంగా स्तुति ఇచ్చే करना है। గాలి కోసం, నీరు కోసం, ఎండ కోసం దేవుని वो స్తుతించాలి. मुफ्त में देने वाला हवा, पानी, धूप के लिए स्तुति आराधना करना है, ఎందుకంటే స్తుతించేది మన ధన్యత అయి ఉన్నది. क्योंकि स्तुति करना हमारा धन्य है। ఆకాశం మీద మహాదేవుడిగా నీకు మా స్తుతి అర్పణలను మీకు అర్పించవలసినవి ఉన్నది. आकाश में विराजमान परमेश्वर के लिए हमारी स्तुति आराधना करके उन्हें हमारी स्तुतियों को अर्पित करना है। ఈ సజీవ దేశంలో నిన్ను స్తుతించేదే నా జీవితానికి గొప్ప భాగ్యం నేను इस ఎంచుకున్నాను. सजीवों के देश में तेरी स्तुति आराधना करना ही मेरे जीवन का महान भाग्य करके मैं समझ रहा हूँ। ఈ రోజు आज के दिन ప్రతి ఒక్కరి జీవితంలో కూడా हर किसी के जीवन में దేవుడు అనుగ్రహించే ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి ప్రతి క్షణంలో ఆయన స్తుతించి గణపరుస్తున్న ఆవశ్యకత మనకు ఎంతైనా ఉంది. परमेश्वर जो हमें जीवन, आयु और आयु दिया है, उसके लिए उसकी स्तुति आराधना और महिमा करना है। ఇంకా కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే भजन करता क्या बोलता है? 118వ కీర్తన 17వ వాక్యం చదివినప్పుడు 119:17 को जब हम पढ़ते हैं तो ఒకసారి మనం చదువుదాం. ఆ కీర్తనకారుడు 118వ కీర్తన 17వ వాక్యం. मैं ना मरूंगा మే నా మరుంగా वरन जीवित रहूंगा వరన్ జీవిత్రంగా और परमेश्वर के कामों का परमेश्वर की कामों का वर्णन करता रहूंगा। वर्णन करता रहूंगा. आमीन। హల్లెలూయా. हालेलुया। ఇక్కడ यहाँ पर దావీదు అంటున్నాడు, दावीद महाराज कहता है నేను చావను. मैं मरूंगा ही नहीं। అసలు చావమని ఎవరు చెప్పారండి? आखिर मरने के लिए कौन बोला? అర్థమవుతుందా మీకు? आपको समझ में आ रहा है? నేను చావనని చెప్తున్నాడు ఈయన. मैं मरूंगा ही नहीं बोल रहा है, మరి చావమని చెప్పింది ఎవరు? तो फिर मरने के लिए कौन बोला? ఈ రోజు మన ఆత్మ సంబంధమైన జీవితంలో ఒక శత్రువు, బద్ధ శత్రువు ఒకడు ఉన్నాడు. आज के दिनों में हमारे आत्मीय जीवन में एक शत्रु है। ఈ భూమి యొక్క సజీవుల దేశంలో బ్రతికే ఈ బ్రతుకులో మన చావును కోరాడు ఒకడు ఉన్నాడు. इस सजीवों के देश में हमारी मृत्यु को चाहने वाला एक व्यक्ति है। మన యొక్క ఫలభరితమైన జీవితాన్ని అపేక్షించేవాడు కాదు. हमारे फलवंत जीवन की वो अपेक्षा नहीं करता है, శ్రేష్టమైన జీవితాన్ని ఆశించేవాడు కాదు. श्रेष्ठ में जीवन की आशा नहीं करता है। రోగాలతో మనం చనిపోవాలని చెప్పి, बीमारियों से हमें मरना है, మా యాక్సిడెంట్ తో చనిపోవాలని చెప్పి, दुर्घटना में मरना है, పలు విధమైనటువంటి సందర్భాలను బట్టి మనల్ని చంపేయాలని చూస్తూ हर ఉంటాడు. प्रकारों के संदर्भों के निमित्त वो हमें मारना चाहता है। నిరాశ వలయంలో తీసుకుపోయి మనల్ని చంపేస్తాడు. निराशा के जाल में फंसाकर हमें मारना चाहता है। మానసికమైనటువంటి శాంతిని కోల్పోయి మన మనసును దోచుకొని ఆ యొక్క సంతోషాన్ని తీసివేసి నిరాశలో మనం చంపేయాలని చూస్తూ ఉంటాడు. मानसिक रूप से शांति को खोकर निराशा के जाल में फंसकर हमें मारना चाहता है। ఈ చచ్చిపోదామన్న ఆలోచన సాధ్యాంది. इस प्रकार मृत्यु की आलोचना ही मरना ही ये शैतान का ही विचार है। ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచన ఇది దుష్టుని యొక్క పని అయినది. आत्महत्या करने का विचार भी शैतान का ही है। దుష్టుని యొక్క ఒక భయంకరమైన ఆయుధం అది. शैतान का एक भयंकर आयुध। అందుకని ఆ విషయంలో ఈ దావీదు అంటాడు, इस प्रकार इस विषय में दाऊद राजा बोलता है, ఎన్నోసార్లు సైతాను బెదిరించుంటాడు. कई प्रकार शैतान उसे धमकाया होगा, అయిపోయింది ఈ పని, నీ పని అయిపోయింది, आज तुम्हारा काम खत्म, ఈ దుష్ట మృగాలు వచ్చి నిన్ను చంపేస్తాయి అన్నాడు. ये लोग आखिर तुम्हें मारेंगे, దుష్ట మృగాలు వచ్చి ఈ అడవిలో నిన్ను నీ గొర్రెపిల్లను చంపేస్తాను చెప్పి भयंकर బెదిరించాడు. जानवर आकर तुम्हें और तुम्हारे जंतु। దావీదు అంటున్నాడు, दाऊद बोलता है, నేను జావను, मैं नहीं मरूंगा, నేను జావను, मैं मरूंगा ही నా नहीं। దేవుడు నన్ను యెహోవా నా కాపరి, मेरा परमेश्वर मेरा रखवाला है, నన్ను కాపాడతాడు, నా గొర్రెలను కూడా కాపాడతాడు. मुझे भी बचाएगा और मेरे भेड़ बकरियों को भी నేను बचाएगा। చావనని చెప్పి అక్కడ తన విశ్వాసాన్ని అక్కడ కనుపరిచినట్లు మనం मैं చూస్తున్నాం. मरूंगा ही नहीं करके वो अपने विश्वास में अटल रहता है। గొలియాతుని ఎదుర్కొన్న సందర్భంలో కూడా गोलियत का सामना करते समय भी ఆ గొలియాతు ఏమంటాడంటే, वो गोलियत क्या बोलता है? చేతిలో కర్ర తీసుకొస్తున్నావు, చిన్న కర్ర తీసుకొని నా మీదకి अपने हाथ में వస్తున్నావు. एक छोटा सा लकड़ी पकड़कर, నేనేమన్నా నా పరిస్థితి ఏమన్నా చిన్న పిల్లల్లా కనపడుతున్నాను నేను क्या मैं एक छोटा सा बच्चे दिखता हूँ? అని చెప్పేసి ఈయన ఏమంటున్నాడంటే, या बोलकर वो बोलता है, రా నిన్ను ఆకాశ పక్షులకి ఎర్రగా నిన్ను వేస్తాను, ఆహారంగా పారవేస్తానని చెప్పాడు. आज मैं तुम्हें आकाश के पक्षियों के लिए आहार के रूप में फेंकूंगा। అయితే ఆ విధంగా తనని ఈ రోజు నా చేతులు తునకలు అయిపోయినట్లు आज చెప్తున్నాడు. तुम मेरे हाथों में खत्म हो जाओगे। అయితే దావీదు అంటాడు, लेकिन दाऊद बोलता है, నేను సావనరా, मैं मरूंगा ही नहीं, నేనుగా యుద్ధం చేస్తుంది ఇప్పుడు, मैं तुम्हारे साथ युद्ध नहीं कर रहा हूँ। నా దేవుడు నాతో వస్తున్నాడు, मेरा परमेश्वर मेरे साथ आ रहा है। యెహోవా పక్షాన్ని నేను వస్తున్నాను, यहोवा के पक्ष में मैं आ रहा हूँ, దేవుడు నా కార్యాలు చేస్తున్నాడు, वही मेरे कार्य को करेगा। ఈ యుద్ధం యెహోవాదే, ये युद्ध यहोवा का ही है, నేను కాదు చేసేది मैं नहीं कर रहा हूँ। అని చెప్పి ఆయన స్పష్టంగా ఆ యుద్ధంలో ముందు వెళ్తాడు. वो बोलकर स्पष्ट रूप से उस युद्ध को करने के लिए आगे बढ़ता है। అప్పుడు కూడా సాతాను బెదిరిస్తాడు, అయిపోయింది ఈ రోజు నీ పని అయిపోయింది. उस समय भी शैतान उसे डराता है कि आज చాలా तुम्हारा काम పెద్ద పెద్ద खत्म। మిలిటరీ వాళ్ళందరూ నిలబడి ఉన్నారు. बड़े बड़े योद्धा वो एक साइड खड़े रहते हैं, నువ్వు చిన్నోడు, నువ్వేం చేయగలవురా? तू
छोटा है तू क्या कर सकेगा। వీళ్ళు పెద్ద పెద్ద ఆజానుబాహులు అన్ని యుద్ధ నైపుణ్యత కలిగిన వాళ్ళే నన్ను ఏం చేయలేకపోయారు. बड़े बड़े युद्ध जो कि युद्ध में परिपूर्ण है वो लोग मेरा నా कुछ नहीं बिगाड़ ఛాలెంజ్ सकते। వాళ్ళు జవాబు ఎదురు చెప్పలేక నిలబడ్డారు. मेरे सामने वो नहीं कर सकते। నువ్వేం చేయగలవు? तू तो एक छोटा बच्चा है, तू क्या कर అయిపోయింది, ఈ రోజు నా सकेगा। చేతులు నీ పని అయిపోయింది. तू तो मेरे हाथों में खत्म ही होगा। దావీదు అంటాడు, दाऊद बोलता है నేను చావను, मैं नहीं मरूंगा, యెహోవా కార్యాన్ని నేను చూస్తాను. यहोवा के कार्य को मैं देखूंगा। నేను చావనని చెప్తున్నాడు. मैं मरूंगा ही नहीं बोलता है। నేను ఆయన ఈ రోజు చేసే కార్యాన్ని నా తరతరాలు కథలుగా దీనికి చెప్తాను. मेरे द्वारा जो आज ये कार्य हो रहा है वो आने वाले वक्तों में भी कहानी के रूप में बताया जाएगा। సజీవుడనై యెహోవా క్రియలు నేను వివరిస్తూ ఉంటాను. यहोवा के कार्य को ही मैं बताऊंगा। నేను సజీవంగా ఉంటాను मैं सजीव रहूंगा, అని ధైర్యంగా ఆయన చెప్తూ వచ్చాడు. मैं जीवित ही रहूंगा, इस बात को धैर्य के साथ बोलता है। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు దేవుని ప్రియమైన బిడ్డలారా, आज के दिन परमेश्वर की प्रिय बच्चों, సాతాను ఎన్నో రకాలుగా మానసిక ఒత్తిళ్లు తీసుకొని వస్తుంది. शैतान की कई प्रकार से मानसिक रूप से हमें तनाव में डाल रहे हैं, కానీ మనం చచ్చి సాధించేది ఏమీ లేదు. लेकिन हम मरकर कुछ भी हासिल नहीं कर सकते। మనం సజీవంగా ఉండే మనం ఏదైనా మనం సాధించగలం. हम सजीव रहकर ही जीवित रहकर ही कुछ भी సాతాను కోరుకుంటుంది నువ్వు చావు అని కోరుకుంటుంది. शैतान चाहता है कि तू मर, కానీ దావీదు అంటాడు నేను చావనని చెప్తున్నాడు. लेकिन दाऊद बोलता है मैं नहीं मरूंगा। హల్లెలూయా. हालेलुया। ఈ రోజు ఆ చావు అనే మాట మన నోట కూడా రాకూడదు. आज के दिन वो मृत्यु की बात हमारे मुंह से निकलना ही नहीं ఈ है। రోజు చిన్న పిల్లలు బిస్కెట్ ప్యాకెట్ కొని లేదని నేను చచ్చిపోతా, బిస్కెట్ ప్యాకెట్ కొనిపోతే నేను చచ్చిపోతానని బెదిరిస్తా ఉంటారు తల్లిదండ్రులని. अभी आजकल छोटे से बच्चे अगर बिस्किट ही उन्हें नहीं खरीद के देते तो मैं मरूंगा करके अपने माता पिता को डराते हैं। నేను చచ్చిపోతానని బెదిరిస్తా ఉంటారు. अगर 1 रुपए भी तुम मुझे नहीं देगा तो मैं मरूंगा करके वो अपने माता पिता को डराते हैं। చాలా సులభం అయిపోయింది మనుషులకి. आजकल मरना एकदम చాలా ఈజీ అయిపోయింది వాళ్ళకి. आजकल मरने की बात बहुत ही इजी बन गया है। కానీ దేవుని బిడ్డలమైన మనం लेकिन परमेश्वर के बच्चे हैं जो ఆయన हमें ఇచ్చిన ఆయుష్ని ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఆయన మహిమార్థమై ఆయన క్రియలు వివరిస్తూ మనం నడవాలి. उसके द्वारा जो आयुष और आयु हमें मिला है, దేవుడు ఇచ్చే ఆశ్చర్యమైన కార్యాలు మనం అనుభవించాలి. उसके आश्चर्य कार्यों का अनुभव करना है, శ్రేష్టమైన కార్యాలు మన జీవితంలో చేయాలి. श्रेष्ठमय कार्यों को अपने जीवन में ఆయన करना है। క్రియలు కథలుగా అవి వాటిని వివరిస్తూ వర్ణిస్తూ రావాలి. उनके कार्यों को कहानी के रूप में बताते जाना है। మన జీవితంలో ఆశ్చర్యాలు జరుగుతూ ఉండాలి. हमारे जीवन में आश्चर्य रूपी कार्य होना है, ఆయనకు సాక్షాత్తుగా మనం సాగుతూ ఉండాలి. उसके लिए साक्ष्य के रूप में हमें आगे बढ़ना है। అందుకనే మనం బ్రతకాలి ఈ సజీవుల దేశంలో. इसलिए हमें इन सजीवों की गिनती में हमें जीना है। హల్లెలూయా. हालेलुया। ఆయన క్రియలు వివరిస్తూ నడిపించబడాలి. उसके कार्यों को మనం ఆయన కార్యాలను వివరిస్తూ రావాలి. उसके कार्यों का विवरण करते हुए हमें आगे बढ़ना है। ఇంకా మనం చదువుదాం. और हम आगे बढ़ते हैं तो యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వాక్యంలో अय्यूब की पुस्तक 19:25 को जब हम पढ़ते हैं तो అక్కడ యోబు భక్తుడు ఒక మాట చెప్తున్నాడు. యోబు 19:25 వాక్యం మనం చదివినప్పుడు अय्यूब की पुस्तक 19:25 को जब हम पढ़ते हैं तो చదవండి. मुझे तो निश्चय है कि मेरा छुड़ाने वाला जीवित है, मेरा छुड़ाने वाला जीवित है और वह अंत में पृथ्वी पर खड़ा होगा. ఆమేన్. आमीन। నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. मेरा छुड़ाने वाला जीवित है, इस बात को मैं जानता हूँ। ఆయన విడిపించేవాడు సజీవుడు అని చెప్తున్నాడు. वह छुड़ाने वाला जीवित है करके बोलता है। అందుకనే इसलिए ఒకవేళ ఈ దేహం అది క్షీణించిపోయినప్పటికీ अगर यह शरीर నా ఆత్మతో నేను నా దేవుని చూస్తాను అంటున్నాడు. अगर यह शरीर नष्ट हो भी जाए तो भी मैं अपने आत्मा से परमेश्वर को देखूंगा। ఆయన విడిపించేవాడు సజీవుడు అని ఒప్పుకుంటున్నాడు. वह छुड़ाने वाला सजीव है करके मानता है। ఈ రోజు మన జీవితంలో కూడా आज के दिन हमारे जीवन में भी మనల్ని విడిపించేవాడు ఆయన సజీవుడు. हमें छुड़ाने वाला भी सजीव है। ఆయన ఆ సజీవుడైన దేవుడిని మనం నమ్మాలి. उस जीवित परमेश्वर को हमें मानना है। మనల్ని విడిపించే దేవుడు ఆయన సజీవుడని గుర్తించాలి. हमें छुड़ाने वाला परमेश्वर जीवित है करके हमें जानना है। అందుకని ఒక పాటను కూడా మనం వింటా ఉంటాం. इसलिए गीत को हम सुनते हैं, जीवित है मेरा छुड़ाने वाला जीवित है. నన్ను విడిపించేవాడు సజీవుడు గనుక मुझे छुड़ाने वाला जीवित है, నేను ఎట్టి పరిస్థితుల్లో సందేహపడను. मैं किसी प्रकार से संदेह नहीं करूंगा, విశ్వాసంతో నేను ముందుకు వెళ్తాను विश्वास के साथ आगे बढ़ूंगा। అని యోబు యొక్క నిర్ణయాన్ని బట్టి తిరిగి తనకు రెట్టింపు ఆశీర్వాదం జీవం క్షేమం అని తన జీవితంలో అనిపించినాడు. अय्यूब के इस निर्णय के कारण वो अपने जीवन में दोबारा आशीष पाता है, తన జీవితంలో క్షేమాన్ని పొందుకున్నాడు. अपने जीवन में सुरक्षा प्राप्त करता है, రెట్టింపు దీవెన పొందుకున్నాడు. మరలా క్షేమ స్థితిని కలిగి ఉన్నాడు. दोबारा सुरक्षा पाता है। హల్లెలూయా. हालेलुया।
కారణం అంటే कारण क्या है? ఈ సజీవుల దేశంలో ఆయన విడిపిస్తాడనేటువంటి ధైర్యం మన జీవితాల్లో నిండి ఉండాలి. इन सजीवों के देश में वो हमें छुड़ाने वाला है, करके इस धैर्य के साथ हमें चलना